హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోవా ట్రిప్ డే 3 అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో డే 1 అండ్ డే 2 వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే డే 3 అనమాట. సో డే 3లో మేము ఎక్కడెక్కడ వెళ్ళామనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మేము డే 3 కోసం అయితే ముందు రోజే ట్యాక్సీ మాట్లాడుకున్నాం అనమాట. వీళ్ళు పంజిము, ఓల్డ్ గోవా, సౌత్ గోవాలో దగ్గరలో ఉన్న బీచ్ అయితే ఒకటి చూపించారనమాట. సో మార్నింగ్ అయితే 10 o'clockకి కోకో బీచ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే బోటింగ్ చేస్తున్నాము. ఇక్కడ మనము 4 సైట్ సీయింగ్ పాయింట్స్ని అయితే చూడొచ్చు. ఒకటి వచ్చేసి లైట్ హౌస్, ఇంకొకటి సెంట్రల్ జైలు, ఇంకోటి వచ్చేసి మహారాజా బంగ్లా, అలాగే డాల్ఫిన్స్ కూడా చూడొచ్చు అనమాట. ये बहुत पुरानी जेल है, अभी बंद हो गए सर. अभी म्यूजियम बन गए, म्यूजियम. ऊपर का देख रहे हैं जो लोग खड़ा हुआ है ऊपर का, फोर्ट अगोड़ा फोर्ट. और ऊपर का व्हाइट वाला जो टॉप से नजर आ रहा है ना, वो लाइट हाउस है, लाइट हाउस. ऊपर में बाकी तो देख आता है, ऐसा मूवी शूटिंग हुआ है ऊपर में. अब तक ऊपर जा सकता है, लेकिन बाय द रोड जाने का इधर से नहीं. आगे वाला नया लाइट हाउस है, आगे वाला. బంగ్లా, జైల్ అండ్ లైట్ హౌస్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే డాల్ఫిన్స్ కనిపిస్తాయి చూడండి. ఇంకా ఇక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గోవాలో పెద్ద ఫేమస్ చర్చ్ అంటండి. ఇష్టం ఉంటే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మేము ట్యాక్సీ వాళ్ళతో వచ్చాం కాబట్టి వాళ్ళైతే చూపించారు. సో మేము కూడా అలా వెళ్ళి చూసేసి వచ్చాము. దాని ఆపోజిట్లోనే మ్యూజియం కూడా ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్పైస్ ప్లాంటేషన్. ఇక్కడ లోపల ఎంట్రీ అవ్వడానికి పర్ పర్సన్ 500 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. సో టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ అయితే భలే బాగా వెల్కమ్ చెప్తున్నారు. ఇలా ఫ్లవర్స్ చల్లేసి వెల్కమ్ అయితే చెప్తున్నారు. ఇందులో మనకి ఫుడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనం ఆల్రెడీ 500 రూపీస్ పే చేసాం కదా, సో అందులోనే అనమాట. వెజ్ ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ లోపలికి రాగానే అక్కడ కూర్చోబెట్టేసి అయితే వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. సో ఇదే ఆ డ్రింక్. ఇదైతే డిఫరెంట్ టేస్ట్తోన బాగుంది. తర్వాత ఈ ప్లాంటేషన్ మొత్తం కూడా చూపిస్తారు. గైడ్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ ఇదంతా కూడా 130 acres ఉంటుందంట. మనం అదంతా ప్లేస్ కూడా తిరగాల్సిన అవసరం లేదు. వీళ్ళు కొద్ది ప్లేస్లోనే అన్ని స్పైస్ మొక్కలను కూడా పెంచారు. వాటిని అయితే మనకి ఇప్పుడు చూపిస్తున్నారు. And by a Portugali piri piri, just peri peri, or we call it sailor chili as well. Come out like this, you'll get the fruit, and on that shoot, first of all, you'll get the flower, and flower comes in the combination of white and pink color. So once you get the flower, within like 8 to 10 days, the flower one more distance from here, we cut down the whole branch so that you will get a new shoots from the same branch again. But to get that new shoots also, na, sometime it will take around 6 months. One is maize. Maize is the flower of that, and nutmeg is the seed. Jaifal and javitri. Because once you get ripe, this fruit will open by itself. ఇక్కడైతే నట్మగ్, దాల్చిన, యాలక్, పెప్పర్, పసుపు, అల్లం, వెనిలా ఇలా చాలా మొక్కలను అయితే చూసాము. ఇంకా ఇక్కడ మనకు స్పైసెస్ కూడా అమ్ముతుంటారు, కావాలంటే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే లంచ్ ఉంటుంది, బఫెట్ సిస్టమ్ ఉంటుంది. సో మనకు కావాల్సినవి అయితే పెట్టుకొని తినొచ్చు. లంచ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మంగేష్ టెంపుల్కి వచ్చేసాము. ఇది గోవాలో చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.
మంగేష్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఒక బాలాజీ టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా వచ్చేసి అయితే దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇది కూడా ఒక ఫేమస్ చర్చ్ అంట. ఇలా బయట నుంచి చూసేసి వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే పక్కనే ఇక్కడ ఓల్డ్ గోవాలోని కలర్ఫుల్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగడము, రీల్స్ చేయడము చేస్తూ ఉంటారు. సో చూడండి అందరు కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేమైతే ఇక్కడ ఏం దిగలేదండి, ఇలానే వెహికల్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ కావాలంటే కనుక ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము ఒక బీచ్కి అయితే వెళ్తున్నాము. ఆ బీచ్ పేరు వచ్చేసి మీరామార్ బీచ్. సో ఇప్పుడైతే బీచ్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. సో బీచ్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ బీచ్లో అయితే జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా ఈ బీచ్ దగ్గర కూడా ఒక 15-20 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళామన్నమాట. ఈ బీచ్ దగ్గర చూడండి శాండ్ అయితే అంత బాగా అనిపించట్లేదు, కొంచెం మడ్డిలాగా అనిపిస్తుంది. సో బీచ్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే డోనాపావులా బీచ్ దగ్గరికి వచ్చేసాము. సో ఇదైతే ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు పైనుంచి చూడడానికి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అందులోకి ఎంట్రీ అవ్వడానికి అయితే టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు. సో టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి పంజిమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ క్యాసినో కానీ క్రూజీ షిప్స్ కానీ ఉంటాయి. సో కావాలంటే మనం ఇందులో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. మేమైతే క్యాసినోకి అయితే వెళ్ళలేదు, కానీ క్రూజీ షిప్ అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఈ క్రూజీ షిప్స్కి అయితే టైమింగ్స్ ఉంటాయి. సో 6 o'clock ఒకటి ఉంటుంది, మేము వచ్చేసరికి 6:30 అయింది. సో నెక్స్ట్ అయితే 7:30 షిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ క్రూజీ షిప్ ఛార్జ్ అయితే పర్ పర్సన్ 500 రూపీస్ ఉంటుంది. సో పిల్లలు 3 years బిలో ఉంటే కనుక వాళ్ళకు ఉండదన్నమాట టికెట్ అయితే. సో మేము ఇంకా టికెట్ తీసుకొని అయితే మా టైం వరకు అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదేంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరుషి క్రూజీ, ఇదే అనమాట మేము ఎక్కబోయే క్రూజీ షిప్. సో ఇప్పుడైతే ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతాము. సో లోపల కూడా ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను, వీడియో అయితే చూడండి. క్రూజీ షిప్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇంకా ఈ క్రూజీ లోపల 3 floors లాగా ఉంటుందన్నమాట. సో మనం ఎంట్రీ అయ్యేటప్పుడు మిడిల్లోకి వచ్చేస్తాము. సో మిడిల్లో అయితే అంతా కూడా ఇలా ఉంది. ఫస్ట్ అయితే మేము పైకి వెళ్ళి చూస్తున్నాము. పైన అంతా కూడా ఇలా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే కిందికైతే వచ్చేసాము. కిందంతా కూడా ఇలా అనమాట. సో మొత్తం కూడా డీజే సాంగ్స్ పెడతారు, డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే వాళ్ళు చేశారు. వీళ్ళు చేసిన తర్వాత అందరూ డ్యాన్స్ చేశారు. అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ డ్యాన్స్ చేశారు. సో మేము కూడా ఈ క్రూజీ షిప్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదనమాట. మీరు కావాలంటే ఇలా ఎంటర్టైన్మెంట్ క్రూజీ కాకుండా డిన్నర్ క్రూజీ కూడా ఉంటుంది. అందులో డిన్నర్తో పాటు ఇలా డ్యాన్సెస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కావాలంటే మీరు ఆ టికెట్ అయినా కానీ తీసుకోవచ్చు. సో గోవాలో Day 3 అయితే ఇలా స్పెండ్ చేసాము. ఈ క్రూజీ షిప్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. Day 1 and Day 2 వీడియో అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి, అలాగే ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.